ఇక్కడ మనకి కనపడుతుంది కదా గంగవాయిల్ మొక్క. తెలంగాణలో ఇది చాలామందికి తెలుసు, బట్ ఆంధ్రాలో దీన్ని ఆల్మోస్ట్ పిచ్చి మొక్కలానే పరిగణిస్తాం. మేము కూడా మా ఇంట్లో తింటాం, ఎరగను, చుట్టాలు కానీ చుట్టుపక్కల కానీ చాలా తక్కువ. సో ఇప్పుడు అవేర్నెస్ వచ్చినాక ఇది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని సీడ్స్ పెంచడం జరుగుతుంది. బట్ యూజువల్గా ఇది మనం ఎప్పుడన్నా ఫర్టిలైజ్ చేసినప్పుడు పశువుల ఎరువులో తో మనం ఈ మొక్కలు ఎక్కువగా చూస్తాం, తీసేసి బయటపడేస్తాం. బట్ ఈసారి మాత్రం ప్రత్యేకంగా వేసుకోండి. ఒకవేళ మీ మొక్కల్లో పొరపాటున అవి లేసినా కూడా వేస్ట్ చేయకుండా దీన్ని వాడండి, ఎందుకంటే దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయండి. దీంట్లో ఇంటికి యాంటీ ఆక్సిడెంట్స్తో ప్యాక్ అయినాయి అంట. ఇందులో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉన్నాయంట. తర్వాత వైటమిన్స్కి వస్తే ఏఈసి వైటమిన్స్తో ఎన్రిచ్ అయ్యి ఉంది. దెన్ మినరల్స్లో కూడా కాల్షియం, మెగ్నీషియం, ఇంకొకటి ఏదో విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యువర్ హార్ట్, తర్వాత స్కిన్, తర్వాత మన కిడ్నీ హెల్త్కి చాలా యూస్ఫుల్. అండ్ సమ్మర్లో ఎస్పెషల్లీ వేడిని తగ్గించడానికి ఇది చాలా యూస్ఫుల్ అంట. ఒకవేళ సీడ్స్ కలెక్ట్ చేయాలన్నా చూడండి ఎంత చిన్న సీడ్స్ ఉన్నాయో. సో ఇలా కూడా మనం కలెక్ట్ చేసుకుని పెట్టుకుని వేసుకోవచ్చు. ఇది ఎస్పెషల్లీ సమ్మర్లో వేడిని తగ్గించడానికి ఇది చాలా యూస్ఫుల్ అంట. సో దీని పెసరపప్పు లాగా కానీ అన్న ఫ్రై లాగా కానీ మామూలు రెగ్యులర్ దాల్స్ లాగా కూడా చేసుకు తినొచ్చు. సో మనం హెల్త్ బెనిఫిట్స్ ఉన్న దీన్ని అస్సలు వదులుకోకుండా తప్పకుండా వాడాలి.